ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. హిందూ కుష్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈశాన్య ఆఫ్ఘన్ లోని జర్ముకు దక్షిణంగా సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. అయితే ఇది 215 కిలోమీటర్ల లోతులో సంభవించడంతో ఉపరితలంపై దీని ప్రభావం తక్కువగానే ఉందని నిపుణులు అంచనా వేశారు. మరోవైపు ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్, చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ లోనూ పలు చోట్ల ప్రకంపనలు సంభవించాయి. దీని ప్రభావంతో జమ్మూ కాశ్మీర్ సహా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. భూ ప్రకంపనలతో కాశ్మీర్ లోయ ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రాణ ఆస్తి నష్టం నమోదు కాలేదని స్థానిక అధికారులు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, శ్రీజ, అటు వెనుజులాలో వచ్చినటువంటి భూకంప దాడి తీవ్రతను ప్రపంచం ఇంకా మర్చిపోకముందే వరుస భూకంపాలు అనేది కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించినటువంటి భూకంపం కూడా హిందూ కుష్ ప్రాంతంలో సంభవించిన ఇది రెక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతగా కూడా నమోదైంది. అటు నిన్న రాత్రి 7:04 కూడా ఈ భూకంపం వచ్చినట్లు ఇప్పటికే అధికారికంగా ధృవీకరించడం కూడా జరిగింది. అయితే దీనివల్ల అటు ఆసియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇతర ప్రాంతాలతో పాటు ప్రధానంగా మన దేశంపై కూడా పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. మన భారత్ లో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్, జమ్మూ ప్రాంతాలతో పాటు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో కూడా ఈ భూమి అనేది కూడా కంపించింది. అయితే ఇది 6.2 రెక్టర్ స్కేల్ పై తీవ్రత అనేది కూడా బలంగా ఉన్నప్పటికీ కూడా భూమి లోపల దాదాపు 240 కిలోమీటర్ల అడుగున ఈ తీవ్రత అనేది కూడా ఉండడంతో పైన మనకు ప్రభావం మాత్రం స్వల్పంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది నిన్న రాత్రి వచ్చినటువంటి ఉత్తర భారత్ ను వణికించిన ఈ ప్రకంపనల వల్ల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ నష్టం మాత్రం ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేదు అనేది కూడా ఈ రోజు స్పష్టం చేస్తూ అటు ప్రజలు కూడా కాస్త భయాందోళన నుంచి బయటకు వచ్చారు. ఎందుకంటే ఈ భూకంప తీవ్రత నమోదైన సందర్భంలో అటు శ్రీనగర్ ప్రాంతంలో ఒక్కసారిగా కూడా ప్రకంపనలు రావడం, ఇళ్లన్నీ కూడా కదిలిపోయినంత పని జరగడంతో అక్కడ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి పరుగులు తీసి ప్రాణాలు అరచేతిలో పట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఆ ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం అక్కడ ఎలాంటి నష్టం లేదని కూడా స్పష్టం చేస్తూ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఆ భూకంప తీవ్రతను ధృవీకరించింది. అయితే మరికొంతసేపు కూడా ఈ ప్రకంపనలు స్వల్ప ప్రకంపనలు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నిన్న ఉదయం కూడా అటు పంజాబ్ లో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా స్వల్ప భూకంపాలు సంభవించాయి. ప్రధానంగా మన దేశంలోనే దాదాపు 5-6 ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు రావడంతో నిన్న రాత్రి వచ్చినటువంటి తీవ్రత 6.2 తీవ్రత ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న ఉదయం అంతా కూడా 2.5 తీవ్రత నుంచి 3 తీవ్రత వరకు కూడా నమోదవుతూ స్వల్ప భూకంపాలు పలు చోట్ల సంభవించాయి. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ లో వచ్చినటువంటి తీవ్రత మాత్రం కాస్త అధికంగా ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ లోని జమ్మూకు దక్షిణంగా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం వల్లే ఇక్కడ ఈ ప్రకంపనలు వచ్చాయనేది కూడా ఈ రోజు స్పష్టం చేస్తూ ప్రస్తుతం ఎవరు ఆందోళన చెందక్కర్లేదనేది కూడా ఇప్పుడు ప్రజలకు అధికారులు సూచనలు ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే భూమి ఒక్కసారి కంపించడంతో ప్రధానంగా భయాందోళనకు గురైనటువంటి కాశ్మీర్ లోయలోని ప్రజలందరూ కూడా ఇళ్లలోని సామాన్లు కూడా కదలడంతో వీధుల్లోకి వచ్చి పరుగులు తీశారు. రాత్రి అంతా కూడా బయటే ఉన్నారు. మరోసారి భూకంపం వస్తే ఏమైనా ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి భయాందోళనతో కూడా వారంతా రాత్రి అంతే బయటే బిక్కు బిక్కుమంటూ కాలం గడిపిన పరిస్థితి ఉంది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది